కొత్త సీఎస్గా రామకృష్ణారావు ఏప్రిల్లో బాధ్యతల స్వీకరణ. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న కె రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు శాంతికుమార్ గారు ఉన్నారు కదా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాస్, ఆమె అధికారులందరికీ బాస్. సో ఆమె స్థానం, ఆమె సమయం అయిపోయింది. ఆమె స్థానంలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుని కొత్త సీఎస్గా రేవంత్ రెడ్డి నిర్ణయించినాడు. ఆయన పేరుని రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1989 బ్యాచ్కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్గా వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీ కాలం వచ్చే నెలతో ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్గా రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్టుగా సమాచారం. 1991 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియబోతున్నది. ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఫైనాన్స్ సెక్రటరీగా చాలా కీ పొజిషన్లోనే ఉన్నారు. మొత్తం ఏ బిల్లు ఏం రిలీజ్ కావాలన్నా మొత్తం ఆయన చేతిలో నుంచే నడిచింది. మరి ఎందుకో ఏమో తెలియదు కానీ రేవంత్ రెడ్డికి కూడా పాత అధికారులే కొంత ఇష్టం అనిపిస్తున్నది. ఇప్పుడు నవీన్ మిట్టల్ చాలా ఫేవరెట్ అయిపోయిండు. మరి ఎందుకో తెలియదు, కారణం ఏంటో తెలియదు. ఎందుకుంటుంది ఇక ఆ కబ్జా చేసిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమో తెలవాలంటే నవీన్ మిట్టల్కి మాత్రమే తెలుస్తుంది. దాన్ని సెటిల్ చేయాలన్నా నవీన్ మిట్టల్కి మాత్రమే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఆయన అంటే చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఏ అధికారి మీద చర్యలు లేవు, ఓ అమయ్ కుమార్ మీద చర్యలు లేవు ఇంతవరకు. ఈడీ కేసు ఏదో పెట్టిరు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి అన్నది ఇంతవరకు ఒక్కటి కూడా కనబడదు. సో ఇప్పుడు అదే కేసీఆర్ దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా ఆనాడు కేసీఆర్ నియమించిన రామకృష్ణారావుకే రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇంకా ప్రమోషన్ ఇచ్చి బాధ్యతలు ఇస్తున్నారు. మరి ఆయన పనితీరు భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది ఏందన్నది చూడాలి. నెక్స్ట్